కుంభాభిషేక ప్రయత్నం. మన ఆంధ్రదేశంలో విశాలమైన దేవాలయ నిర్మాణాలు విమర్శగా జరిపే కుంభాభిషేకాలు చాలా తక్కువ. అందువల్ల ఆశ్రమంలో జరిగే ఈ కలాపం సరిగ్గా చూసి విమర్శగా రాయమని చాలామంది కోరారు. కానీ అతి కోలాహలంగా జరిగిన ఈ మహోత్సవ వైభవం ఆద్యంతం గమనించడం సాధ్యమా? ఏదో విన్నంత కన్నంత రాస్తాను. భగవాన్ కొండ మీద ఉండగా 1917లో తల్లి అలగమ్మ వారి సన్నిధిలో నివాసం ఏర్పరచుకొని తపోనిరత అయి కాలక్రమేపీ పరిపక్వ చిత్త అయినదని 1922 మే 19వ తేదీ అందు ఆమెకు చర్మకాలం సమీపించిందని తెలిసి యథాసమయాన భగవాన్ ఆమె హృదయం మీద శిరస్సు మీద చేతులుంచి ప్రాణవాయువులను బహిర్గతం కానీయక తమ శక్తి చేత అంతరాత్మయందే అనుగునట్లు చేశారని, అందువల్ల ఆ జీవి కర్మవాసనలు నిశ్శేషమై ఆత్మలో లీనమై బ్రహ్మీభూతమైందని, ఆత్మస్థితులైన స్త్రీల శరీరములను యతి శరీరతుల్యం లేనని రమణగీతలో భగవద్వాణియే పలికి ఉన్నందువల్ల ఆ తల్లి శరీరం పవిత్రమైనదని అరుణగిరి దక్షిణ భాగమందున్న పాళితీర్థానికి పక్కనే సమాధిగతం చేశారని, ఆ వెనుక భక్తులంతా ఆ సమాధి మీద శ్రీ భూతేశ్వర లింగాన్ని యథాప్రకారం శ్రీ భగవానుల చేత తాకించి ప్రతిష్ఠింపచేశారని, దాని పక్కనే ఆఘసమన రమణ తీర్థం తవ్వించారని, ఆ వెనుకనే శ్రీ రమణుల కొండ విడిచి రావడము ఆశ్రమ నిర్మాణం జరిగినవని రమణ లీలలో రాసే ఉన్నది. కావ్యకంఠ గణపతి ముని భగవాన్ సన్నిధిలో తయారు చేసిన భూప్రస్థాన శ్రీచక్రం ఆది నుండి లింగం వద్దనే ఉంచి పూజిస్తూ వచ్చారు. 10 ఏళ్ల క్రితం ఆ స్థలంలో ఒక చక్కని దేవాలయం నిర్మించాలని సర్వాధికారి నిరంజనానంద స్వామి తలపెట్టారు. ఈ దేవాలయ నిర్మాణ కాలంలో లింగాన్ని ఆఫీసు వద్ద ఉన్న గదిలో చేర్చి నిత్య పూజాదులు నడుపుతూ 5 ఏళ్ల క్రిందట దేవి యోగాంబ విగ్రహమును స్థాపించారు. భగవాన్ పచ్చయమ్మన్ కోవెల్లో ఉన్నప్పుడు తీసిన చిత్రపటమును పూజిస్తున్నారు. భగవత్ కృపచే నూతన దేవాలయం పూర్తి కావడం వల్ల ఈ సర్వధారి సంవత్సర పాల్గొన బహుళ తదియా గురువారానికి సరి అయిన 17/3/49వ తేదీన చిత్తా నక్షత్ర సిద్ధయోగంతో కూడిన మిథున లగ్నంలో విఘడీలకు కుంభాభిషేకం చేయడానికి సర్వజిద్వత్సరంలోనే భగవాన్ సన్నిధికి ముందు సుముహూర్తం నిర్ణయించారు. ఒక మంచి రోజున విఘ్నేశ్వర పూజ చేసి ఆ పనులు ఆరంభించారు. సర్వాధికారి కార్యదీక్ష పట్టుదల చెప్పేందుకు వీలు లేదు. భక్తులెందరో ఎన్నో విధాల సహాయం చేయసాగారు. 1949 జనవరి 1వ తేదీ వేకువన 4 గంటలకు బాజా భజంత్రీలతో తత్కాలమందు ఏర్పడ్డ ధనుర్లగ్నమందు శ్రీ భూతేశ్వర సన్నిధికి ఎదురుగా శ్రీచక్రశాలకు శంకుస్థాపన చేశారు. ఆ వెంటనే గోశాలకు వెళ్లే మార్గంలో ఆగమశాలకును శంకుస్థాపన చేయబోతూ ఉంటే భగవాన్ అటు దయచేశారు. శ్రీవారిని ఒక ఉన్నతాసనం మీద ఉపవిష్టులను చేసి యథాక్రమంగా శంకుస్థాపన చేశారు. ఆ వెనుక తొప్పయ్య మొదలయ్యారనే ఒక భక్తుని శాలా నిర్మాణానికి నియోగించి సర్వాధికారి సంభార సేకరణార్థం మద్రాసు వెళ్ళి దాదాపు 20 నాళ్ళ నుండి సమగ్రమైన సామాగ్రితో తిరిగి వచ్చారు. మార్చి 12వ తేదీకి పనులన్నీ ముగిసినవి. జనులు గుంపులుగా వస్తున్నారు. బయటి ఊరి వారులకు ఆశ్రమం గేట్ను ఆనుకొని లోవలసిన 2 పెద్ద అతిథిశాలలు నిర్మించారు. మొదటి శాలకు ముందు భాగంలో ఆహ్వాన సంఘానికి ఒక ఆఫీసు పెట్టారు. గౌండర్ కాంపౌండ్లో స్త్రీలకు గాను ప్రత్యేకంగా పెద్ద పాకలు వేశారు. ఆశ్రమానికి ఎదురుగా ఉన్న మైదానంలో వాలంటీర్లకు పోలీస్ సిబ్బందికి తగు రీతిగా వసతులు కల్పించారు. ఆశ్రమంలో వరుసన డాబాలపైన కూడా పాకలు పందిళ్లు వేశారు. ఆశ్రమం ఆసుపత్రిని ఆనుకొని పశ్చిమ భాగంలో ఆహుతులై అనేక గ్రామాల నుండి వచ్చిన వైదికులకు, గురుకులకు వసతిశాలలు, వంటశాలలు విడివిడిగా కల్పించారు. మిగతా వచ్చేవారికి, ఇక్కడున్న వారికి జయంతి, మహాపూజ ఇత్యాదులందువల్లనే భోజన వసతులు చేశారు. బోసు కాంపౌండ్లో బీదలకు అన్నదానం నిమిత్తం పోలీసు అధికారుల ద్వారా భగవాన్ చిత్రపటంతో ఉన్న కాగితపు సంచులు 10,000కు పైగా తయారు చేయించి అన్నం చిందరవందర కాకుండా అందులో ఉంచి ఇచ్చే ఏర్పాటు చేశారు. అగ్ని భయాల వల్ల ఆదుర్దా లేకుండా ఫైర్ ఇంజన్లు 2 తెప్పించి ఉంచారు. కానీ అట్టి ప్రమాదం ఏమీ రాకుండా భగవాన్ కృపయే వజ్రాయుధంగా పనిచేసింది. ఒకనాడు మాత్రం ఆ ఇంజన్ల ద్వారా కోనేటి నీరు పైకి పూరించి ఆలయ గోపుర విమానాదుల మీద జల్లు కురిపించి శుభ్రపరిచారు. అన్ని చోట్ల విద్యుత్ దీపాలు పెట్టారు. దర్భలు, సమిధలు గుట్టలుగా వచ్చి పడ్డాయి. బియ్యపు బస్తాలు, అరిటాకులు, కూరగాయలు లారీల నుండి ఎక్కడెక్కడి నుండో వచ్చినవి. ఉన్నతోద్యోగులంతా కార్లలో వస్తే ఆ కార్లు నిలిపే నిమిత్తం మౌర్వీ కట్టడానికి తూర్పున ఉన్న మైదానంలో పందిరి వేశారు.
పురపాలక సంఘం ద్వారా రైల్వే వారు ప్రయాణికులకు ప్రత్యేక వసతులు చేస్తామన్నారు. రమణ భక్తుల్లో ఒకరైనా మిగలకుండా అందరూ అన్ని పనులకు నియమితులైనారు. 2 నెలల క్రితం తాముగా వచ్చి భగవాన్ దర్శనం చేసుకుని వెళ్ళిన పూరి శంకరాచార్యుల వారನ್ನು ఆశ్రమం వారి ఆహ్వానం పత్రికను అందుకొని శిష్య సమూహంతో దయచేయగలమని కబురు పంపారు. అభిషేకార్థం ఏనుగు దంతాలు సకల నదీ తీర్థాలు వచ్చినవి. కన్యాకుమారి క్షేత్రం నుంచి ఇంకా ఎన్నెన్ని క్షేత్రాల నుంచో ఇసుకతో నింపిన బస్తాలు వచ్చాయి. ప్రతి ఉదయం అరుణాచలేశ్వరాలయం నుండి గురుకులంలో కొందరు చందన కర్పూరాదులతో ఇక్కడికి వచ్చి అభిషేకాదులతో పాల్గొనేదమని ఒప్పుకున్నారు. లాయర్లు, డాక్టర్లు, బ్యాంకర్లు, ఇంజనీర్లు ఇంకా ఎందరెందరో ఉన్నతోద్యోగులు కూడా ఈ కార్యకలాపాల్లో పాల్గొంటామని అన్నారు. ఎన్నెన్ని రాజ్యాల నుంచో నవరత్నాలు వచ్చినవి. అసలు కుంభాభిషేకం అంటే లోగడ చిన్న మందిరంలో పూజా నివేదనాదులు అందుతున్న విగ్రహాలను కొత్త దేవాలయంలో చేర్చడం, లింగం యథాపూర్వం సమాధి మీద స్థాపించడం, లింగానికి అడుగున స్వర్ణ నిర్మిత భూప్రస్తార శ్రీచక్రాన్ని స్థాపించడం, లింగానికి వెనుక భాగంలో ఇంకొక శ్రీచక్రం మేరు ప్రస్తారంను ప్రతిష్ఠితం చేయడం, యోగాంబ, విఘ్నేశ, కార్తికేయ, చండికేశ్వర, భైరవ, చంద్ర సూర్యాది మూర్తులను నవగ్రహాదులను స్థాపించడం ఇది కార్యకలాపం. ఈ కలాపానికి పూర్వాంగం మహాగణపతి పూజ, చండీయాగం, ఆగమయాగం మొదలైనవి. ఈ కార్యకలాపంలో అగ్నిముఖంగా సర్వహోమాలు జరిగి వైదిక మార్గానుసారం, ఆగమ మార్గానుసారం దేవీ కళారక్షణ జరిగింది. ఈ వివరం మరొక లేఖలో రాస్తాను.